నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం మడూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్ విద్యార్థులచే యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతిరోజు 1 గంట చేస్తే తద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని, మొదటగా భారతదేశంలో నిర్వహించిన సంపూర్ణ ఆరోగ్యంగా సంపూర్ణ సంతోషంగా ఉండాలంటే యోగా తప్పనిసరి అని, వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజు 1 గంట యోగా సాధన చేస్తే జీవితాంతం ఆనందంగా సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపారు. మాట్లాడద్దు ఎవరు కూడా. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి అందరు కూడా. చేతులు స్ట్రైట్గా రావాలి. రై ఎవరికి కూడా మాట్లాడదు. రై మాట్లాడద్దు ఎవరు కూడా. బ్యాక్ స్ట్రైట్. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం చూసినట్టయితే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా యోగా చేయడం జరుగుతుంది. మరి ఎందుకు యోగా చేస్తున్నారంటే యోగా ద్వారా అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పొద్దున లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితంలో వారి వారి పనుల్లో బిజీగా ఉంటూ వారి యొక్క ఆరోగ్యం పైన అశ్రద్ధ వహిస్తున్నారు. 50 సంవత్సరాలు నిండకుండానే అనేక రకాలైనటువంటి బీపీ, షుగర్, ఇలా అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడడం జరుగుతుంది. మరి ఇలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతిరోజు కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఫిజికల్ యాక్టివిటీ కాకుండా, ఇది ఫిజికల్గా సంబంధించింది. అదే ఫిజికల్ యాక్టివిటీ కాకుండా మనకు అనేక రోగాలన్నిటి మానసికంగా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే మనసుతోటి మానసికంగా మనకి ఎక్కువ రోగాలు రావడం జరుగుతుంది. అంటే మనం శారీరకంగా మరియు మానసికంగా కరెక్ట్గా ఉన్నప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి మనకి యోగానే ముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఎవరైతే యోగా సాధన చేస్తారో అటువంటి వారు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ఈ యోగా సాధనని ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా యోగా సాధన చేయడం జరుగుతుంది. మరి ఈ యోగా సాధన అనేది ఎందుకు చేస్తున్నారంటే యోగా ద్వారా అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా యోగా సాధన చేస్తున్నాయి. మరి ఈ ఏఐ యుగం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలన్న ఆలోచనతో
ప్రతి ఒక్కరు ఉదయం లేచి నుండి మొదలుకొని రాత్రి పడుకునే వరకు తమ తమ పనులలో బిజీగా ఉంటూ తన ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారు. మరి ఈ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించినప్పుడు వాళ్ళు అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడడం జరుగుతుంది. 50 సంవత్సరాలు నిండకుండానే బీపీ, షుగర్, అస్తమా, ఆర్థరైటిస్ ఇలా ఎన్నో రకాలైనటువంటి రోగాల బారిన పడడం జరుగుతుంది. మరి ఈ రోగాల బారిన పడడానికి గల కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అదేవిధంగా మానసికంగా కూడా సరైనటువంటి నిర్ణయాలు కానీ, సరైనటువంటి ఆలోచనలు కానీ, మానసికంగా కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం చెప్పవచ్చు. మరి ఈ మానసికంగా అంటే ఈ మధ్య గమనించినట్లయితే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే మానసికంగా వచ్చేటటువంటి రోగాలు ఎక్కువగానే ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలు తేయడం జరిగింది. అంటే మనం ఫిజికల్గానే కాకుండా మానసికంగా కూడా ఎప్పుడైతే మనము ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే ప్రతిరోజు యోగా సాధన చేస్తారో అటువంటి వారు నిత్యం సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 1 గంట యోగా సాధన చేయండి. జీవితాంతం ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండండి. థ్యాంక్ యూ.